ఏంటి నాన్న అలా చూస్తున్నావు? అలా చూస్తే నా మార్క్స్ పెరుగుతాయని ఎవరైనా చెప్పారా ఏంటి? మీరు చిల్ అవ్వండి నాన్న, నేను కంప్లీట్ చేసేస్తా. ఇదిగో చెప్తున్నా, నాకు బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తే సూసైడ్ చేసుకొని చచ్చిపోతా. అందులో మీ పేరే రాస్తా. అవునా? సరే, ఒక పంచి నా పేరు పెద్ద పెద్ద అక్షరాలతో రాయి. చిన్నప్పటి నుంచి నా పేరు టీవీలో పేపర్లో చూసుకోవాలని కోరిక. నీకు క్రేజీ జోడినే. నీకు ఒక కొటేషన్ చెప్పనా? కుక్క వెంట పడితే పీకుతుంది పిక్క, అమ్మాయి వెంట పడితే తన ప్రాణం ఇస్తుంది పక్క. నిజంగా నువ్వు నన్ను అంతగా ప్రేమిస్తున్నావు మీరా? ఆ నింగిలో చందమామ ఉన్నంత వరకు నా గుండెల్లో నువ్వే ఉంటావు. మరి పగటిపూట? అయినా పొద్దు పొద్దునే కలిసేదేంటే? ఇంటింటికి వెళ్ళి పాల ప్యాకెట్ వేసేవాళ్ళగా. రామ్, రోజు పొద్దునే ఎందుకు కలవడం? ఈవినింగ్ కూడా కలవచ్చు కదా. పొద్దున్నే చదివితే మైండ్కి బాగా ఎక్కుతుందంటారు కదా. అయితే అంటే పొద్దున్నే ప్రేమించుకుంటే కూడా మనసుకి బాగా ఎక్కుతుందని. నువ్వు నా గుండెల్లో ఉన్నావు కానీ నా పక్కన లేవు కదా బేబీ. నేనేదో పాన్ ఇండియా రేంజ్లో రీజన్ ఉంటుంది అనుకుంటే ఇది కనీసం యూట్యూబ్ రేంజ్లో కూడా లేదు. ఇది కూడా అంతే కదమ్మా, ఆడవాళ్ళకి శీలం అంత ముఖ్యమో మగాళ్ళకి నెత్తి మీద జుట్టు అంతే ముఖ్యం. దగ్గరమ్మా మేము మేరాకన ముద్దుగా ఏం పిలుచుకుంటారు తెలుసా? కొటేషన్ చక్క అని పిలుచుకుంటాం. అసలు మొన్న అక్క పుట్టినరోజుకి మా ఆటో యూనియన్ మొత్తం అక్క ఫోటో పెట్టుకుని ర్యాలీ చేశాం తెలుసా? లవ్ మ్యారేజా? ఎలా పరిచయం? లూడో ఆడుతుంటే బర్త్డే రిక్వెస్ట్ పెట్టా, పెళ్లి ఫిక్స్ చేసామంది. ఏంటి తలపట్టుకున్నావు? రాత్రి దాగిన దిగలేదా ఏంది? ఏంటి రామే మామా, పేపర్ బాగా గట్టిగా చదువుతున్నట్టున్నావు. కొంపదీసి మీ చిన్న కూతురు 6 సంవత్సరాల నుంచి ఇంజనీరింగ్ చదువుతుందని పేపర్లో పడిందా ఏంటి? సూసైడ్ చేసుకోబోతున్నాడా? క్రేజీ అని కొంప ముంచే పని చేసావి. నిజమారా? ఇంకా లాక్కుండా ఆ రామ్కి అసలు విషయం చెప్పి. ఏం చెప్పాలి? అయినా తనే వస్తుందిలే. ఇంకా తనకి దారి చూపించే ఓపిక నాకు లేదు. మీరా, నువ్వు మారవా? సమీరా, నువ్వెంత చెప్పినా ఆ చిన్నపిల్లకి అర్థం కాదులే. దానికి జీవితం అంటే ఏంటో తెలియదు, అదే బతకడం అనుకుంటుంది. నాన్న వెళ్ళొద్దు నాన్న. నాన్న పర్లేదు మీరా, చెప్పు. నాతో కాకపోతే ఇంకెవరితో చెప్తావు? మీ తాతతోటి రా, మీ తాతతోటి.